నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines హామీలతో కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడింది కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోతిరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సభ ఫుడ్ ఫెస్టివల్ ను అభినందించిన కలెక్టర్ పమీలా సత్పతి రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు పట్ల పలువురి అసంతృప్తి ఆందోళనలు చేపట్టిన బీసీ సంఘాల ప్రతినిధులు కాసింపేట మానసాదేవికి 2 తులాల కాసుల హారం బహూకరించిన మునిందర్ రెడ్డి పద్మా దంపతులు ఇక వార్తలోని వివరాలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భరోసా కార్డు పేరుతో హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని కార్ఖానాగడ్డ చౌరస్తా వద్ద జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం ఆ ప్రాంతంలోని ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ రూపొందించిన కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. 6 గ్యారంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం ప్రజలకు బాకీ పడిందని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కాంగ్రెస్ బాకీ కార్డులు రూపొందించారని చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దర ఖాతా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ యొక్క సిబిల్ స్కోర్ పడిపోయిందని ఎన్పీలో పడే పరిస్థితి నెలకొందన్నారు. ఆడబిడ్డకు స్కూటీ, వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్ పెంపు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలకు తులం బంగారం లాంటి హామీలతో ఒక్కో వ్యక్తికి 1,00,000 నుండి 1,50,000 రూపాయలు బాకీ అయిందన్నారు. ప్రజల బాకీ తీర్చేంత వరకు ఉద్యమిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావు, చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డు తోటి ఉద్యమం చేపడదామని చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా మేము పోయి ఇచ్చేసి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉన్నది అని చెప్పేసి చెప్పే దిశగా ప్రయత్నం చేసి ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు అనేదాన్ని ఒక కార్డు తీసుకొని ప్రతి ఇంటికి కూడా పోవడం జరుగుతుంది. ఆ రోజు ఎన్నికలలో భరోసా కార్డు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టిండ్రు. ఈరోజు బాకీ కార్డు చెప్పేసి ప్రజలను మీరు మోసం చేసిరని చెప్పే దిశ ఇస్తాము. ఇది ప్రభుత్వము ఉద్దర ఖాతా ప్రభుత్వం. ఇది ఉద్దర ఖాతా అంటే ఉద్దర మీద నడిపిస్తారు. బాకీలు ఎగ్గొట్టే ప్రభుత్వం. నిజంగా బ్యాంకులకు లోన్ తీసుకొని ఎగ్గొట్టితే అది ఎన్పిఏలో పడుతుంది. ఈరోజు ప్రభుత్వము ఎన్పిఏలో పడ్డది అంటే బాకీ కట్టకపోతే ఆ యొక్క సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది మానవునికి. ఈ ప్రభుత్వం అందరికి బాకీ ఉన్నది కాబట్టి ఎన్పిఏలో పడ్డ పరిస్థితి ఈరోజు వచ్చింది. సిబిల్ స్కోర్ రేవంత్ రెడ్డికి మొత్తం డౌన్ అయ్యే పరిస్థితి వచ్చింది. 23 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి. ముఖ్యమంత్రి గారిని ప్రమాణం చేసాక మొదటి నెల నుంచే ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి సుమారు 55,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఈరోజు బాకీ ఉన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు. పోషణ మాసంలో భాగంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సభతో పాటు విద్యార్థులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసిన ఆహార పదార్థాల ప్రదర్శనని పరిశీలించారు. ఆహార పదార్థాల ప్రయోజనాలని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. మేము సైతం ఎన్జీఓ ఆధ్వర్యంలో ఫెస్టివల్లో పాల్గొన్న విద్యార్థులకి బహుమతులు అందించారు. అనంతరం చిన్నారులకి అన్నప్రాసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ పాలనని, జిల్లాలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పాఠశాల హెచ్ఎం ఆలపించిన పాట అందరినీ ఆకట్టుకుంది. పోషకాహారంపై అవగాహన పెంచుకొని వంట చేయాలని మహిళలకు సూచించారు. అధిక బరువుతో బాధపడుతుండడానికి ప్రధాన కారణం అధిక నూనె, తీపి వినియోగించడమేనని పేర్కొన్నారు.
తక్కువ అన్నం ఎక్కువ కూరలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటరమణ, సిపిడిఓ సబిత, మొప్పాపిడి స్వరూపరాణి, వైద్యాధికారి సనా, ఎన్జీఓ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. వంట చేస్తే చాలా మందికి తెలిసింది వంట చేయడం అంటే ఎంత కష్టం. లేకపోతే అమ్మ ఏదైనా చేస్తే ఇది టేస్టీ లేదు, మనం తినము అని గొడవ పెడుతున్నామా కాదా. సో ఈ రోజు కుకింగ్ కాంపిటీషన్ లో భాగంగా మనం కొంత వంట చేస్తే మనకి తెలిసింది ఒక ఆరెంజ్ జ్యూస్ చేయాలంటే కూడా, ఒక బనానా మిల్క్ షేక్ చేయాలంటే కూడా ఎంత కష్టం అవుతుంది. ఒక 30 నిమిషాలు పడుతుంది ఈజీగా. కానీ అమ్మ డే అంతా కూర్చొని ఏదైనా కష్టపడి చేసినా దానికి ఇది బాగాలేదు, ఇది టేస్టీ లేదు, మాకు స్విగ్గీలో, జొమాటోలో, లేకపోతే పక్కనే ఉన్న చాట్ సెంటర్, గుప్చుప్ సెంటర్, చౌమిన్ సెంటర్ నుంచి మాకు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ఇస్తేనే తింటామని మనం ఇంటిలో గొడవ పెట్టాము. ఇంకొకటి ఏంటంటే బాయ్స్ కూడా ఈరోజు కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవుతారని స్వయంగా వంట చేసి వచ్చారు. స్వయంగా చేశారా లేదా? సో ఎన్ని రోజు మనం అనుకుంటాము వంటగది అంటే మహిళలు చేయాలి, అంత రోజు మనం అభివృద్ధి చెందలేము. కరీంనగర్ నడిబొడ్డున ఓ మందుబాబు హల్చల్ సృష్టించాడు. ఉదయం సమయంలో ఫుల్లుగా మద్యం సేవించి నడి రోడ్డుపైన హంగామా సృష్టించాడు. నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపైన అడ్డంగా పడుకుని విన్యాసాలు చేశాడు. రోడ్డుపైన వెళ్లి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన అర్గోతపు మునిందర్ రెడ్డి పద్మ దంపతులు వారి కోరిక తీరడంతో శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం 2 తులాల విలువైన బంగారు కాసుల హారాన్ని అమ్మవారికి బహూకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి దంపతులను సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చొక్కంపల్లె గ్రామానికి చెందినటువంటి అర్గొత్తపు మునిందర్ రెడ్డి పద్మగారులు 2 తులాల కాసుల పేరు అమ్మవారికి 2 తులాల కాసుల పేరు సమర్పించడం జరిగింది. వారి కుటుంబానికి మరి అమ్మవారి ఆశీస్సులు, మరి లక్ష్మీ అమ్మవారు, మానసాదేవి అమ్మవారు, ఆంజనేయ స్వామి, శివుడు, మన గుడిలో ఉన్నటువంటి దేవతా భక్తుల ఆశీస్సులు మరియు మా ఆలయ కమిటీ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు వారికి మా ఆలయ కమిటీ తరఫున చిరు సన్మానం చేయడం జరుగుతుంది. మరి చొక్కరాపల్లె గ్రామం అంటేనే దాదాపు ఇప్పుడు 10 తులాల వారికి చొక్కరాపల్లె నుండి చొక్కరాపల్లె నుండి 5 దాతలు మనిషికి 3 తులాలు, 2 తులాలు, 3 తులాలు, 2 తులాలు అమ్మవారు ఏం కోరికలు నెరవేరుస్తుందో కానీ మరి అమ్మవారికి అయితే దాదాపు ఇప్పుడు 10 తులాల బంగారం సమర్పించడం జరిగింది. ఈ రోజు సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో వేడుకలు జరిగాయి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్టిక్ కేటగిరీలో అవార్డు లభించింది. గవర్నర్ జిష్ణుదేవ వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఆర్టీఐ దరఖాస్తులను సమర్థంగా పరిష్కరించినందుకు పలు జిల్లాలకు హెచ్ఏవీడీ అవార్డులను ప్రదానం చేశారు. జిల్లాల విభాగంలో తొలి 3 బహుమతులను కరీంనగర్, మెదక్, జనగామ కలెక్టర్లు పమేలా సత్పతి, రాహుల్ రాజ్, రిజ్వాన్ బాషా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
వైన్ షాప్ల లైసెన్స్ కోసం కరీంనగర్ జిల్లాలో దరఖాస్తులు మందకొడిగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 26న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ను జారీ చేయగా 2 వారాలు గడిచినా ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ అధికారులు ప్రచారంపై దృష్టిని సారించారు. కాగా జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు కొన్ని లక్ష్యాలను విధించినట్లు సమాచారం. అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి జిల్లాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలను ప్రోత్సహించాలని ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఎక్సైజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా అన్ని ఉద్యోగ వ్యాపార కుల సంఘాల వాట్సాప్ గ్రూపులకు వైన్ షాప్ల నోటిఫికేషన్ వివరాలు పంపిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 2023-25 ఎక్సైజ్ సంవత్సరంలో 94 వైన్ షాప్లకు 4040 దరఖాస్తులు రాగా ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల వంతున నాన్ రిఫండబుల్ చాలాన్ రూపంలో స్థానిక ఎక్సైజ్ అధికారులు ఆయా వైన్ షాపుల్లో గత 2 ఏళ్లలో ఎన్ని కోట్ల వ్యాపారం జరిగిందని వివరాలను కూడా అందిస్తూ దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత 2 వారాల్లో కరీంనగర్ జిల్లాలోని 94 వైన్ షాప్లకు 64 దరఖాస్తులు మాత్రమే అందాయి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. వైన్ షాప్ల లైసెన్స్ కోసం దరఖాస్తులు మందకొడిగా వస్తూ ఉండడంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాల వారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గ్రానైట్ వ్యాపారులు, మద్యం వ్యాపారులు, డాక్టర్లు, రైస్ మిల్లర్స్, మెడికల్ వ్యాపారులు, ఇతర ఫైనాన్స్ ఎస్టాబ్లిషర్స్ నేరుగా జిల్లా ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతున్నారు. కాగా ప్రస్తుతం 2025-27 ఎక్సైజ్ సంవత్సరంలో వైన్ షాప్ల దరఖాస్తు ఫీజును 3 లక్షలకు పెంచారు. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చేవారు కొంత ఆలోచనలు పడ్డారు. సింగిల్ దరఖాస్తులతో లాభం ఉండదని 10-20 మందిగా గ్రూపులుగా ఏర్పడి తలా 3 లక్షలు పెట్టి దరఖాస్తులు వేయాలని యోచిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీ సంఘం నాయకులు ఎన్ఎం ప్రకాష్, ఆదిమల్లేశం, నాగుల కనకయ్య గౌడ్, గీకురు రవీందర్, రంగు సంపత్ గౌడ్, దొగ్గిలి శ్రీధర్ హాజరయ్యారు. దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకి బీసీ సంఘ నేతలకి మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి సంఘం కోర్టుకి వెళ్లడం దారుణమని బీసీ సంఘ నేతలు మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పిస్తే ఏబీసీ సంఘం వ్యతిరేకించలేదని, కోర్టుకి వెళ్లలేదని గుర్తు చేశారు. 5% పైగా ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్లని స్థానిక సంస్థల్లో కల్పిస్తే రెడ్డి జాగృతి సంఘం కక్షతో కోర్టులో కేసు వేసి బీసీల నోట్లో మన్ను కొట్టిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు నాగోజు రాకేష్ చారి, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల అంజయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, బోయిని ప్రశాంత్, బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు డిక్లరేషన్ 9 ప్రకారం ప్రభుత్వము కావాలని చెప్పి బీసీలతో చెలగాటం ఆడుకుంటూ లేనిపోని జీవోలు తెచ్చుకొని మా బీసీలో తొలగించమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో బీసీలు గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేకులారా, రెడ్డి జాగృతులారా, మీరున్నదెంత, మీరెంత, వాళ్ళెంత, మేమున్నదెంత? జనాభా తమాఖా ప్రకటన చూసుకుంటే మేము 56% మాకు రావాలి. అయినా మీరు ఉన్నది 2% లేరు, 3% లేరు. మీరు ఇవాళ ప్రభుత్వాన్ని ఏలుకుంటూ మా బీసీలతో చెలగాటమాడుకుంటూ మీ ప్రభుత్వానికి ఇవాళ మా బీసీలతో చెలగాటమాడితే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము తెలంగాణ చౌక్లో సామరస్యంగా దిష్టిబొమ్మ దగ్ధం చేద్దామని చెప్పి
నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి చేపడతా ఉంటే పోలీసులు వచ్చి అడ్డుకొని దాన్ని తీసుకుపోవడం చాలా దురదృష్టకరం. మేము బీసీ సంఘం తరఫున రెడ్డి సంఘాలను హెచ్చరిస్తున్నాం. 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము రెడ్డి జాగృతిని హెచ్చరిస్తూ 42% ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న హైకోర్టులో ఇచ్చినటువంటి ఒక తీర్పు 42% బీసీల రిజర్వేషన్ గవర్నమెంట్ జీవో అమలు చేసిన దాని సందర్భంగా జీవో 9 ఇవాళ మేము స్టే ఇస్తున్నామని చెప్పి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యొక్క బీసీలందరినీ కూడా అవమానపరిచినట్టే. ఈ యొక్క సందర్భంగా రాజకీయ పార్టీ ఏదైనా నాయకుడు ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేసిందని కాంగ్రెస్ నాయకులు పులి ఆంజనేయులు గౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ పై పలుమార్లు కోర్టు వేదికగా బీజేపీ అడ్డుకుంటూ వస్తుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ను పంపడం జరిగిందని గుర్తు చేశారు. హైకోర్టులో జీవో నెంబర్ 9పై స్టే విధించే వరకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ కుటిల బుద్ధిని ప్రదర్శిస్తూ అడ్డుకుంటూనే ఉన్నాయని ఆరోపించారు. ఎన్నటికైనా రిజర్వేషన్ బిల్లు సాధించి ఎన్నికలకు వెళ్తామన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ది ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద ఎప్పుడు బీసీ రిజర్వేషన్లను పెంపుదల చేసినా కూడా దానికి అడ్డు తొలగే విధంగా కోర్టులు వేదికగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతంలో మండల్ కమిషన్ కి ఇప్పుడు నిన్న జరిగినటువంటి హైకోర్టులో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా అడ్డు తగులుతున్న పార్టీ ఏది అంటే కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఒక్కసారి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పర్యవేక్షణలో చేయడం జరిగింది. ఎలక్షన్లు బ్రేక్ కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే బీపీసీ ప్రధానమంత్రి అయినప్పుడు మండల కమిషన్ తెచ్చి 27% బీసీలకు రిజర్వేషన్ తీసుకురావడం అనేది మనందరూ తెలిసిన విషయమే. అప్పుడు కూడా బీజేపీ ఏం చేసిందంటే బీజేపీ ఆ జనతాదళ్తో మిత్రపక్షం మనందరూ తెలుసు. అయినా మిత్రపక్షం ఉన్నప్పుడు వాళ్ళు ఈ రిజర్వేషన్ చేయగానే వెంటనే వాళ్ళ మెజారిటీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. బీపీసీ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇంతకంటే వేరే నిదర్శనం బీజేపీ ఏది బీసీలకు వ్యతిరేకమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం వేరేది లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పురుమల శ్రీనివాస్, ఆయన సతీమణి మాజీ జెడ్పీటీసీ పురుమల లలిత పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టపాసులను కాల్చుతూ స్వీట్లను పంపిణీ చేశారు. అభిమానులు కేక్ కట్ చేస్తూ పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పురుమల శ్రీనివాస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి సేవాభావంతో పనిచేస్తూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన అభిమానులు కొనియాడారు. దంపతులు ఇరువురు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పర్వతం మల్లేశం, బాలభద్ర శంకర్, బీరం ఆంజనేయులు, కందుల సాగర్, సాయిల్ల రవి, దాసరి సతీష్, హసీనా, భార్గవి, గంగయ్య గౌడ్, ఎట్టెపు వేణు, అలాగే కార్యకర్తలు, ప్రజలు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. పురుమల్ల సీనన్న కరీంనగర్ టైగర్ పేదల పక్షపాతి. ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన అభిమానులంతా ఇక్కడ గీతాభవన్ సర్కిల్ దగ్గర తెలంగాణ సర్కిల్లో జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ, అభిమానులందరికీ చాలా ధన్యవాదాలు. ఈరోజు పేదల పెన్నిది పురుమల సీనన్న గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తెలంగాణ చౌక్లో ఈరోజు అన్న పుట్టినరోజు సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాము. అన్న పేదలకు మాత్రం అందరికీ సపోర్ట్ చేస్తూ ఇదివరకు ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి పురుమల సీనన్న. ఈరోజు ఆయన జన్మదినం జరుపుకోవడానికి మేము చాలా సంతోషంగా అందరం స్వచ్ఛందంగా ముందుకొచ్చినాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై సీనన్న. సీనన్న గారి
గారి నాయకత్వం. 42% రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఆచరణలో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోందని తెలిపారు. జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఇవ్వడం, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకోవడం బీసీలకు చేసిన పెద్ద ద్రోహమని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్, జిల్లా ఇన్ఛార్జ్ కాలువ మధుబాబు, జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్, తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గరిగే కోటేశ్వర్, తెలంగాణ బీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి వెంకటేష్, గుగ్గిళ్ల మహేష్ పాల్గొన్నారు. ఇలా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కూడా మేము అనేక ధర్నాలు చేశాం. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా 62% ఉన్నటువంటి బీసీలకు ఇలా 42% ఇస్తా అంటే మరి ఈ రెడ్డిలకు ఎందుకు అంత ఈర్ష్యాన్ని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం మాధవ్ రెడ్డికి, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎంత శాతం, మీరు 5% ఉన్నాం, అదే మరి 10% మీకు ఇచ్చినప్పుడు మేము వేయబోదామా? కానీ మాకు అట్లాంటి బీసీలకు ఎట్లాంటిది ఉండదు. మేము అందరి ప్రేమ చూసి మాకు అన్ని రిజర్వేషన్లకు మేము కూడా సపోర్ట్ ఇస్తాం. కానీ కేవలం ఇలా బీసీల పైన కక్షతోటి ఇలా ఎవరైతే మాధవ్ రెడ్డి ఉన్నాడో మరి ఆ మాధవ్ రెడ్డి వెనుక ఎవరున్నారు? ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలా అదే నువ్వు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు నువ్వు ఎందుకు విడ్రా చేయలేదు? ఎందుకు దేనికోసం అంటే ఇలా రేవంత్ రెడ్డి ఒక దిక్కు 40% రిజర్వేషన్ ఇస్తా అనుకుంటూనే ఇలా వెనుక దిక్కుండి పిటిషన్ వేపిస్తా ఉన్నాడు. 42% ఉన్న రిజర్వేషన్ ఆర్టికల్ 243T క్లాస్ 6లో క్లియర్గా రాసి ఉంది. ఈ రాజ్యాంగంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటి రాష్ట్ర అసెంబ్లీలకే అప్పచెప్పినారు, క్లియర్గా ఉంది. కానీ గవర్నర్ శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదించకుండా జీవో నెంబర్ 9 తీసుకొచ్చారని హైకోర్టులో అది కొట్టడం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో అనేక మంది అడ్వకేట్లు ఉన్నారు, కానీ ప్రభుత్వం తరఫున వాదించడానికి కరెక్ట్గా వాళ్ళు వాదించలేకపోయారు. ఇప్పుడు అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది బీసీలను మోసం చేసింది కనుక రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా వివిధ రంగాలలో రాణించిన స్వర్ణకారులను జిల్లా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో ఘనంగా సత్కరించారు. నగరంలోని స్వర్ణకారుల సంఘ భవనంలో విశ్వబ్రాహ్మణ జాతి రత్నాలుగా అభివర్ణిస్తూ పోలీసు రంగంలో రవీంద్రాచారి, చార్టెడ్ అకౌంటెంట్ వినయ్ కుమార్, బ్రహ్మంగారి గానసుధా పాటను రూపొందించిన కాయతోజు పవన్ కుమార్, రంగు గోవర్ధన్, స్వర్ణకారుల కుల వృత్తిలోని దయనీయ స్థితిగతులపై చిత్రాన్ని రూపొందించిన అనసూరి భూనాథాచారి, నిర్మాత కట్ట సత్యనారాయణలను ఘనంగా సత్కరించారు. విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించి రాణించిన కుల బాంధవులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని జిల్లా అధ్యక్షుడు కడార్ల శివప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణకారుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ జాతి రత్నాలు వారికి మన జిల్లా స్వర్ణకార సంఘం తరపున చిరు సత్కారం చేయడం జరిగింది. అందులో కొండ రవీంద్రాచారి గారు, వీరికి కేంద్ర ప్రభుత్వం చేత ఉత్తమ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవారత్న అవార్డు రావడం, అలాగే పెందోట వినయ్ కుమార్, వీరు చార్టెడ్ అకౌంటెంట్ మొదటి అటెంప్ట్ తోటే ఉత్తీర్ణులై వారు ఘనత సాధించడం, వారిని ఈ సందర్భంగా అభినందించాం. మరియు కాయతోజు పవన్ కుమార్ గారు మరియు రంగు గోవర్ధన్ గారు, వీరు బ్రహ్మంగారి గానసుధ ఒక మంచి బ్రహ్మంగారి జీవిత చరిత్రను ఆధారం చేసుకొని రూపొందించిన ఒక పాటను దృశ్య రూపంలో తీయించి వారికి కూడా మన జిల్లా స్వర్ణకార సంఘం తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు స్వర్ణకార అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి మా బ్రహ్మంగారి గానసుధ కాక మాదాల్లో ఉత్తీర్ణతగా సాధించిన ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారికి సన్మానించడం చాలా సంతోషం. సన్మానం విశ్వబ్రహ్మణ వారికి సన్మానించుకోవడం, వాళ్ళ ఆణిముత్యాలను సన్మానించుకోవడం అంటే సంఘానికి కూడా పేరు ప్రఖ్యాతలు ఈ విధంగా వస్తాయని మేము ప్రగాఢంగా తెలియజేస్తున్నాము.
మరియు ఆణిముత్యాలుగా కొలిసిన మా అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా హైకోర్టు ఈ నోటిఫికేషన్ పై 6 వారాలు స్టే విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఓవైపు నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తుల స్వీకరణ కొనసాగగా మరోవైపు ఎన్నికల సంఘం నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ డివిజన్లోని 6 మండలాలకి చెందిన 6 జెడ్పీటీసీ స్థానాలకి 70 ఎంపీటీసీ స్థానాలకి మొదటి విడతలో ఈ నెల 27న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకు నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. కాగా హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి 4 వారాల గడువు ఇచ్చింది. దానికి జవాబు ఫైల్ చేసేందుకు మరో 2 వారాల గడువు ఇచ్చింది. అప్పటి వరకు జీవో అమలు, ఎన్నికల నిర్వహణపై స్టే ఉత్తర్వులు కొనసాగనున్నాయి. జిల్లాలో తొలి విడత జరిగే హుజురాబాద్ డివిజన్లో నామినేషన్ల మొదటి రోజు సైదాపూర్ మండల జెడ్పీటీసీ స్థానానికి ఒకరు, శంకరపట్నం మండలంలోని మెట్టల్లి, కన్నాపూర్ ఎంపీటీసీ స్థానాలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా 2 నామినేషన్లు వేశారు. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే హైకోర్టు 6 వారాల గడువు ఇస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న ఆశావాహులందరూ డీలా పడిపోయారు. 6 వారాల తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగుతాయో, కోర్టు ఏ ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠతతో ఉన్నవారు హైకోర్టు తీర్పుతో తీవ్ర నిరాశకి గురయ్యారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో గతుకులమయమైన రోడ్డు తాత్కాలిక మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలతో ప్రారంభించారు. రోడ్డు గుంతలమయమై ఆర్టీసీ బస్సు పోవడానికి ఇబ్బందికరంగా మారడం, గత 10 రోజులుగా ఆర్టీసీ బస్సు రాకపోవడంతో పరిస్థితి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో తాత్కాలికంగా మట్టిని పోసి రోడ్డును చదును చేశారు. ఈ పనులను కాంగ్రెస్ నాయకుడు దుడ్డు మల్లేశం, వారాల మల్లేష్ పర్యవేక్షించారు. గ్రామస్తులు రోడ్డు తాత్కాలిక మరమ్మతులకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఇద్దరు వృద్ధులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా అందులో ఒకరు మృతి చెందిన ఘటన వీడని మిస్టరీగా మారింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉండగా ఆ వృద్ధులపై విష ప్రయోగం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విచారణ పూర్తి అయితేనే ఈ కేసులో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు సైతం అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో వృద్ధ దంపతులు స్పృహ కోల్పోయిన ఘటనలో విష ప్రయోగం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో భర్త చనిపోగా భార్య ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ ఉండగా ఇంకా కొలక్కి రానట్టుగా సమాచారం. ఘర్షకుర్తికి చెందిన గజ్జల శంకరయ్య, లక్ష్మీ దంపతులు బీసీ కాలనీ సమీపంలోని తమ ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత మంగళవారం ఉదయం మార్కెట్కు వెళ్లిన శంకరయ్య ఇంటికి బోటీ తెచ్చినట్టు సమాచారం. సాయంత్రం అయినా కూడా దంపతులు ఇంటి బయటికి రాకపోవడం చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఆరు బయట శంకరయ్య, వంటగదిలో లక్ష్మి స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. గ్రామస్తులు వృద్ధులను అంబులెన్స్ లో కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో శంకరయ్య చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అయితే దంపతులపైన విష ప్రయోగం చేసి లక్ష్మి మెడలోని పుస్తెల తాడు, బీర్వాలోని మరో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తెలిసిన వారే ఈ పని చేశారా లేక బయటి వారు ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కరీంనగర్లోని పార్కులను పరిరక్షించాలని కోరుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కు వినతి పత్రం అందజేశారు. నగరంలోని పలు పార్కులతో పాటు సాయికృష్ణ థియేటర్ సమీపంలోని పార్కును కబ్జా నుండి కాపాడాలని కోరారు. పార్కు స్థలాల పరిరక్షణకై నగరపాలక సంస్థ ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా ఏఐఎఫ్బి ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అన్నారు. కబ్జాదారులతో చేతులు కలిపిన అధికారులు స్థలాలు అన్యాక్రాంతం అయ్యేలా సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యూత్ లీగ్ రాష్ట్ర కన్వీనర్ ఆదిత్య, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ సభ్యులు బద్రీనేత, జిల్లా నాయకులు వేణు, సాయి కిరణ్ రెడ్డి, రాహుల్ పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో పార్కులు పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నాయి. ఈ కబ్జాలపైన ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా సాయికృష్ణ థియేటర్ పక్కన ఉన్నటువంటి 8 గుంటల పార్కు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది. 2009లోనే ఈ పార్కు కోసం 7,30,000 రూపాయలు తీర్మానం చేసి దాన్ని ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినా కూడా మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్య ఫలితంగా పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈరోజు ఆ పార్కును కొంతమంది వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి అక్కడ షెడ్ చేసుకోవడం కూడా జరిగింది. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో చేపట్టిన గణపతి హోమం కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ప్రతి సంకష్ట చతుర్థి వేడుకలను ఆలయంలో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. గణపతి హోమంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.